వెల్కమ్ బ్యాక్ విజ్డమర్స్. ఈ సెషన్లో మనం హైపర్ ప్లేన్స్ కి సంబంధించిన ఒక ఫౌండేషనల్ ఇంట్యూషన్ ని డెవలప్ చేసుకుందాం. హైపర్ ప్లేన్స్ యొక్క జియోమెట్రిక్ మరియు మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ని మాస్టర్ చేయడం చాలా క్రిటికల్. ఎందుకంటే లీనియర్ క్లాసిఫికేషన్, సపోర్ట్ వెక్టర్ మెషీన్స్ మరియు మషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లోని ఇతర ఆర్కిటెక్చర్స్ ని అర్థం చేసుకోవడానికి ఇవి ఎసెన్షియల్ బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. వీడియో చివరలో మా క్విజ్ ఛాలెంజ్ ని అస్సలు మిస్ అవ్వకండి. మొదట మనం లీనియర్ ఈక్వేషన్ యొక్క స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ y సమానము mx ప్లస్ c ని గమనిద్దాం. ఈ ఫ్రేమ్వర్క్లో m అంటే స్లోప్, ఇది ఆ లైన్ యొక్క స్టీప్నెస్ లేదా గ్రేడియంట్ ని డిఫైన్ చేస్తుంది. ఇక c అంటే y ఇంటర్సెప్ట్, ఆ లైన్ వర్టికల్ యాక్సిస్ ని ఎక్కడైతే క్రాస్ చేస్తుందో ఆ పాయింట్ ని ఇది ఇండికేట్ చేస్తుంది. దీనికి ఒక ఉదాహరణగా y సమానము 2x ప్లస్ 3 అనే ఈక్వేషన్ ని తీసుకుందాం. ఇక్కడ స్లోప్ 2 మరియు ఇంటర్సెప్ట్ 3. ఈ రిలేషన్షిప్ ని ఒక 2 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టంలో ఎలా విజువలైజ్ చేస్తామో ఇప్పుడు గమనిద్దాం. ఇప్పుడు దీని స్లోప్ ని అడ్జస్ట్ చేయడం ద్వారా ఈ ఈక్వేషన్ యొక్క డైనామిక్ నేచర్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం m వాల్యూని 2 నుండి 5కి పెంచినప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. స్లోప్ పెరిగే కొద్దీ ఆ లైన్ ఎంతగా సిగ్నిఫికెంట్లీ స్టీపర్ అవుతుందో, కోఆర్డినేట్ సిస్టంలో ఎంత వేగంగా పైకి వెళ్తుందో గమనించండి. అదేవిధంగా మనం స్లోప్ ని +2 నుండి -2కి మార్చినప్పుడు ఆ ట్రాన్సిషన్ ని గమనించండి. ఈ మార్పు కేవలం స్లాంట్నెస్ ని మాత్రమే కాకుండా ఆ లైన్ యొక్క డైరెక్షన్ ని పూర్తిగా రివర్స్ చేస్తుంది. దీని ద్వారా నెగటివ్ స్లోప్ ఒక డిసెండింగ్ రిలేషన్షిప్ ని ఎలా ఏర్పరుస్తుందో మనం చూడవచ్చు. నెక్స్ట్, లైన్ యొక్క స్పేషియల్ పొజిషన్ మీద y ఇంటర్సెప్ట్ యొక్క ఇంపాక్ట్ ని అనలైజ్ చేద్దాం. మన ఈక్వేషన్ y సమానము 2x+3 ని ఉపయోగించి ఇంటర్సెప్ట్ ని 3 నుండి 5కి అడ్జస్ట్ చేసినప్పుడు కలిగే ప్రభావాన్ని మనం గమనిద్దాం. దీనివల్ల ఒక వర్టికల్ ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఇక్కడ స్లోప్ కాన్స్టెంట్ గా ఉంటూనే లైన్ పైకి షిఫ్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇంటర్సెప్ట్ 5 నుండి -5కు మారినప్పుడు ఆ ట్రాన్సిషన్ ని కూడా పరిశీలిద్దాం. దీని ద్వారా స్టీప్నెస్ ని మార్చకుండా కేవలం లైన్ యొక్క వర్టికల్ చేంజ్ ని ఇంటర్సెప్ట్ ఎలా నిర్ణయిస్తుందో డిక్టేట్స్ మనం అర్థం చేసుకోవచ్చు. If you find this content valuable, please consider sharing and subscribing for more technical sessions. You can also visit wisdomers.in to access interactive quizzes and hands-on projects. Now, let's move forward with the lecture. మనం చూపించినట్లుగా కేవలం స్లోప్ మరియు ఇంటర్సెప్ట్ ని మానిప్యులేట్ చేయడం ద్వారా ఏ లైన్ అయినా 2 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టంలో ఎక్కడైనా పొజిషన్ చేయవచ్చు. ఇప్పుడు మనం 2Dలో ఈ కోర్ ఫౌండేషన్ ని ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి 3 డైమెన్షనల్ స్పేస్లో ఒక ప్లేన్ ని విజువలైజ్ చేయడానికి ఈ జియోమెట్రిక్ ప్రిన్సిపల్స్ ని ఎక్స్టెండ్ చేద్దాం. ఇప్పుడు మనం మన జియోమెట్రిక్ ఇంట్యూషన్ ని 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్ కి మరియు ప్లేన్స్ యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ కి ఎక్స్టెండ్ చేద్దాం. ఒక ప్లేన్ యొక్క జనరల్ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈక్వల్స్ 0గా డిఫైన్ చేయబడింది. z వేరియబుల్ ని ఐసోలేట్ చేసి మరియు టర్మ్స్ ని రీఅరేంజ్ చేయడం ద్వారా మనం ఈ రిలేషన్షిప్ ని z ఈక్వల్స్ m1x ప్లస్ m2y ప్లస్ m0గా ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఈ ఫార్మ్లో m1 మరియు m2 అనేవి x మరియు y యాక్సెస్ కి సంబంధించి స్లోప్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఇక 0 అనేది z యాక్సెస్ మీద ఇంటర్సెప్ట్ గా పనిచేస్తుంది. మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ z ఈక్వల్స్ 0.1x ప్లస్ 0.2y ప్లస్ 1 ని ఉపయోగించి ఒక 3 డైమెన్షనల్ ప్లేన్ యొక్క డైనామిక్స్ ని అనలైజ్ చేద్దాం. మొదట మనం స్లోప్ m1 ని 0.1 నుండి 0.5కి అడ్జస్ట్ చేసి x యాక్సిస్ వెంబడి ఈ ప్లేన్ ఎలా మారుతుందో గమనిద్దాం. తరువాత మనం స్లోప్ m2 ని 0.2 నుండి 0.5కి ట్రాన్సిషన్ చేద్దాం. దీని ద్వారా ఈ యాక్సిస్ కి సంబంధించి ప్లేన్ యొక్క ఓరియంటేషన్లో వచ్చే షిఫ్ట్ ని మనం చూడవచ్చు. చివరగా మనం ఇంటర్సెప్ట్ m0ని 1 నుండి -2కి మోడిఫై చేద్దాం. ఇది ఆ ప్లేన్ యొక్క
మల్టీ యాక్సియల్ స్లోప్స్ని అలాగే ఉంచుతూ మొత్తం సర్ఫేస్ యొక్క వర్టికల్ ట్రాన్స్లేషన్ని వివరిస్తుంది. 3Dలో ప్లేన్స్కి సంబంధించి ఒక సాలిడ్ జియోమెట్రిక్ ఫౌండేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్స్ని హైయర్ డైమెన్షనల్ స్పేసెస్కి జనరలైజ్ చేయవచ్చు. ఒక 4-డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టంలో ఒక లీనియర్ రిలేషన్షిప్ని m1x ప్లస్ m2y ప్లస్ m3z ప్లస్ m4p ప్లస్ m0 ఈక్వల్స్ 0 అనే ఈక్వేషన్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. మ్యాథమెటిక్స్ మరియు డేటా సైన్స్లో ఒక ఫండమెంటల్ ప్రిన్సిపుల్ ఏమిటంటే 3 డైమెన్షన్స్ కంటే ఎక్కువ ఉన్న స్పేస్లో ఉండే ఏ లీనియర్ డిసిజన్ బౌండరీనైనా ఫార్మలీగా హైపర్ ప్లేన్ అని పిలుస్తారు. ఈ సెషన్ ద్వారా ఈ బౌండరీస్ వివిధ డైమెన్షన్స్లో ఎలా ఫంక్షన్ చేస్తాయో మీకు ఒక క్లియర్ మరియు ఇంట్యూయిటివ్ అండర్స్టాండింగ్ లభించిందని నేను ఆశిస్తున్నాను. ఈ సెషన్ పొడవునా మీరు చూపిన ఫోకస్డ్ అటెన్షన్కి థాంక్యూ. మీ హైపర్ ప్లేన్ ఇంట్యూయిషన్కి సంబంధించిన అండర్స్టాండింగ్ని కన్సాలిడేట్ చేయడానికి మేము మీకోసం 2 లాజికల్ ఛాలెంజెస్ని ప్రిపేర్ చేశాము. ఈ ప్రాబ్లమ్స్ని జాగ్రత్తగా అనలైజ్ చేసి మీ రీజనింగ్తో పాటు మీ సొల్యూషన్స్ని కింద ఉన్న కామెంట్ సెక్షన్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము.